జూన్ నెల 30వ తేదీ 2024 సంవత్సరం నుంచి జూలై 6వ తేదీ వరకు ఈ వారంలో జరిగేటటువంటి 12 రాశుల వారికి జరిగేటటువంటి వార ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు రాశి ఫలాలు చెబుతున్నాను. ముందుగా ఇవన్నీ కూడా ఈ వార ఫలాలన్నీ కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశులు ఇవి. కాబట్టి ఈ కొన్ని రాశుల వారికి మంచిగా ఉంటే కొన్ని రాశుల వారికి మనకి మంచిగా ఉండవన్నమాట. ఇప్పుడు ఈ 12 రాశులకి కూడా ఈ యొక్క గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో ముందు మనం చెప్పుకుందాం. మనకి కుజుడు చక్కగా కుజ గురులిద్దరూ కూడా మనకి వృషభ రాశిలోకి రావడం, ఆ తర్వాత రవి శుక్రులిద్దరూ కూడా మనకి కర్కాటక రాశిలో, బుధుడు మరి సింహరాశిలో, కన్యా రాశిలో కేతువు, మరి రాహు మీనరాశిలో, శని కుంభరాశిలో వక్రించున్నాడు. కాబట్టి ఈ యొక్క శని వక్రించడం వల్ల ఏ రాశులకు మనకి కలిసి వస్తుంది, మరి ఏలినాటి శనికి ఏ రాశులకు ఉంది, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. మేషరాశి. ఈ మేషరాశి వారికి మనకి గురుడు ధనస్థానంలో ఉండడం వల్ల చక్కటి డబ్బు వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి. చక్కగా మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. అనవసరమైనటువంటి విషయాల్లో మీరు వేలు పెట్టడం వల్ల మనకి ఈ యొక్క రాహు వ్యయస్థితి అనేకమైనటువంటి మెంటల్ టెన్షన్స్ని తీసుకొస్తాడు. షష్టమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకేమవుతుందండి అంటే చక్కగా శత్రువులు మీకు మిత్రులుగా మారిపోతారు. ఈ వారంలో కొత్త కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తవడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ మేషరాశి వారు ఎంతోమంది విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ వారంలో మీ కోరికలు తీరవు మీకు. కాబట్టి ఈ యొక్క ఆడవాళ్ళకి చక్కటి మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది. విద్యార్థులు చక్కగా చదువుకుంటారు. ఆ చదువు తర్వాత వీళ్ళంతా కూడా విదేశాలకి వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా విదేశాలకి చక్కగా మీకు అవకాశాలు అనేటటువంటివి రావడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. రైతులు చక్కగా మంచి పంటను తీస్తారు. అయితే ఆ పంట అనేటటువంటిది కమిషన్ ఏజెంట్స్కి ఎక్కువ లాభాలు వెళ్ళడము, ఆ తర్వాత మనకి రైతులు ఖరీదైనటువంటి వస్తువులు కొనాలనేటటువంటి కోరిక వాళ్ళకి అలాగే మిగిలిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. మరి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఈ విధంగా ఈ మేషరాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది. రెమెడీస్ ఏం చేసుకోవాలి ఇంకా మెరుగైన ఫలితాల కోసము అని అంటే మనము చక్కగా ఈ రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని శనివారం నాడు కరెక్ట్గా మనము 8 గంటలకి దానం చేయండి. పేద బ్రాహ్మణులకి ఇంట్లో చేసుకోవచ్చు, దేవాలయంలో చేసుకోవచ్చు. అలాగే చిన్నమస్తా అమ్మవారికి ఓం చిన్నమస్తాయ నమః అనేటటువంటి మహామంత్రంతో అమ్మవారి యొక్క పాదపద్మాలకు మీరు కుంకుమార్చన చేసుకోండి. ఏదో ఒక పండుని, ఒక అరటి పండుని మీరు నైవేద్యంగా పెట్టి మీరు మనము అమ్మవారికి మనం చేసుకున్నట్లయితే రాహు దోషం పోతుంది. మీకు వారం ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీకు లభించడం జరుగుతుంది.